మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాజశేఖర రెడ్డి గారు, వై అన్న టుడే ఫుల్ స్లో మార్కెట్ ఇన్ అంగళ్ళు, నో సేల్స్ అవుట్ సైడ్ మార్కెట్స్. బయట అమ్మకాలు ఏమాత్రం బాగా లేవన్నా, దానివల్ల ఇవాళ స్లో అయింది. సార్, ఆంధ్రప్రదేశ్ టమోటా స్టాక్ డీటెయిల్స్ ప్లీజ్. రవికుమార్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మన అన్నమయ్య, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మాత్రమే టమోటా వస్తుంది. ఇంకా అటువైపు తీసుకుంటే కుప్పం మన ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, రాయకోట తమిళనాడు. ఇక అన్ని చోట్ల టమాటాలు పొంగునూరు, పలమనేరు, కల్లకడ, గుర్రంకొండ, మదనపల్లి, మొలకల చెరువు, అంగళ్ళు, కలికిరి, వీటితో పాటుగా మనకు ఒకవేళ కర్ణాటక రాష్ట్రంలో కూడా కోలారు, వడ్డేపల్లి, చింతామణి అన్ని చోట్ల టమోటాలు ఫుల్గా ఉన్నాయన్న. అన్ని చోట్ల కూడా స్టాక్ హెవీగా వస్తుంది. ఇక ప్రణయ్ గారు, జై హింద్ బ్రో. ఇక పద్మజ గారు చాలా మంచి కామెంట్ పెట్టారు. నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన, మీరు కూడా చూసే ఉంటారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీవ్ గాంధీ గారి మానవత్వం గురించి, వారి మహోన్నత వ్యక్తిత్వం గురించి చెప్పిన వీడియో నేను అప్లోడ్ చేశాను. బాగా చూస్తున్న వీక్షకులందరికీ శతకోటి వందనాలు. ఇక పద్మజ శర్మ గారు అనుకుంటాను, రాజీవ్ గాంధీ గ్రేట్ లీడర్, లెజెండ్ విత్ ఏ విజన్ 2020. టుడే ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హ్యాపీలీ ఎంజాయింగ్ విత్ దేర్ లీవ్స్ ఇన్ అవర్ కంట్రీ. ఫస్ట్ ఇంట్రడ్యూస్ కంప్యూటర్స్ అండ్ సెల్ ఫోన్స్ విత్ హిస్ విజనరీ. రాజీవ్ గాంధీ గారు చాలా దురదృష్టి గల పాలకుడు. 2020 గురించి ఆయన ఆలోచించారు. ఆనాడు ఆయన ఆలోచన వల్లే ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా ఎంజాయింగ్ విత్ దేర్ లైఫ్స్, వారి జీవితాల్లో వాళ్ళు సాఫీగా సుఖంగా కొనసాగిస్తున్నారు. ఇవాళ మనకు సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఇవన్నీ వచ్చాయంటే అదంతా రాజీవ్ గాంధీ గారి దూరదృష్టి కారణం. ఒక్క విషయం అన్నా, రాజీవ్ గాంధీ అందం, ఆస్ఫురత్ రూపం, యాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం కూడా అలాంటిది. మళ్ళీ ఇటువంటి నేతలు పుట్టరు. ధరలు బాగా వెళ్తున్నాయి. మంచిరెడ్డి భయ్య బాబు గారు రోజు పెడితే ధరలు చూసి ఆయన ఆవేదనలతో ఇలా కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నిన్న గురగొండ మార్కెట్ క్వాలిటీలు ఏమి రావట్లేదని చెప్పడం జరిగింది. దానికి రాజేంద్ర గారు ఒక కామెంట్ పెట్టారు. క్వాలిటీ కాయలు ముందుగానే ఎక్స్పోర్ట్కి పోసుకుంటే క్వాలిటీలు ఎక్కడి నుండి వస్తాయి? నిజమే కదా, క్వాలిటీ కాయలు ముందుగానే ఎక్స్పోర్ట్కి పోసుకుంటే క్వాలిటీలు ఎక్కడి నుండి వస్తాయి. ఎస్, జూన్ 10 తర్వాత రేట్స్ పెరుగుతుందని చెప్పండి అన్న, మీ అనాలిసిస్ ప్రకారము. అన్న, ఎల్లకాలం ఇవే రేట్లు ఉండవు. కాకపోతే ఉత్తర భారతంలో ఇంకా అక్కడ టమాటాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ చింతన అనేది ప్రస్తుతం కూడా మహారాష్ట్ర అన్ని ప్రాంతాలకు కూడా టమాటాలు వస్తున్నాయి. ఆ కాయలు పూర్తి అవ్వాలి, అవుతుందని అందరూ అంటున్నారు. 10-15 రోజులు అన్నారు. ఒక నెల గడిచిపోయింది, మళ్ళీ వాయిదాలు వేస్తున్నారు. అయితే ధరలు పెరగవచ్చు మెరుగ్గానే. కాకపోతే ఒక అన్నదాత చెప్పడం జరిగింది, పాత తోటలు అయిపోయినా వెంటనే కొత్త తోటలు రెడీగా ఉన్నాయి, ఏమాత్రం ఈసారి స్టాక్ తగ్గే ప్రసక్తే లేదని ఒక అన్నదాత చెప్పడం జరిగింది. బట్ ఉత్తర భారతంలో ఒకటి అయిపోయి ఢిల్లీ వ్యాపారస్తులు టీవీఎస్ బాబు చెప్పినట్లు మే చివరిలో కానీ జూన్ తొలివారిలో కానీ రావడం అంటూ జరిగితే ధరలు పెరుగుతాయి ఖచ్చితంగా. నిన్న మొన్న ఎందుకు పెరిగిందో, ఈరోజు ఎందుకు తగ్గిందో అర్థం కావడం లేదని ఆదిగారు కామెంట్ పడితే, దానికి అంజన్ గారు మార్కెట్కి ఎలా తెలుస్తుంది, క్వాలిటీలు లేదు అని రిప్లై ఇచ్చారు. ఇక బసవేశ్వరరెడ్డి గారు చాలా ఆసక్తిని కామెంట్ పెట్టారు. సయ్యద్ బాయ్, ఈ 2020 సంవత్సరం కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మీరే ఈ విషయం తెలియజేస్తారు జూలై నెలలో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను, మీ అభిమాని. జూలై నెలలో కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడేట్లు ధరలు పెడతాయని బసవేశ్వరరెడ్డి గారు కామెంట్ పెట్టారు. కానీ అన్న, ఒక విషయం, 2023 గోల్డెన్ ఇయర్ అయితే 2024 గోల్డెన్ అండ్ డైమండ్ ఇయర్ టమోటాలకి. కానీ 2020 సంవత్సరం మాత్రం ప్లాంటేషన్ విషయంలో మాత్రం ఇది స్వర్ణాక్షరాలతో లిఖించాల్సింది. భవిష్యత్తులో ఇంత భారీ స్థాయిలో ప్లాంటేషన్ జరగకపోవచ్చు. 2023-24 ధరలు వెళ్ళి గోల్డెన్ ఇయర్, డైమండ్ ఇయర్ అయితే 2025 సంవత్సరం మాత్రం ప్లాంటేషన్ ఆఫ్ ది టమోటా ఇయర్. ఇది మాత్రం పక్కా. ఇకపై భవిష్యత్తులో ఈ స్థాయిలో ఈ రకంగా ఇంత భారీగా ప్లాంటేషన్ జరగకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 2025 ద రికార్డ్ ప్లాంటేషన్ ఆఫ్ టమోటా. దిస్ ఈజ్ రిటర్న్ బై, ఇది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన విషయం. ఇలాంటి నాయకుడు మన దేశంలో అరుదుగా పుడతారు. జై భారతరత్న అటల్జీ. ఏది ఏమైనా 2025లో టమోటా రైతులకి కష్టకాలమే అనుకుంటున్నాను బ్రో. తెలుగు టెక్ 5994 గారు.
స్క్రీన్ పైన ట్రాఫిక్ జామ్ అని పెడతారు, ఫార్మర్స్ షాక్ అయిపోతారు. షాక్ ఏమందన్నా మాకే షాక్ అవుతుంది. ఇప్పుడైతే మరి ట్రాఫిక్ జామ్ ఎందుకంటే ఈ టమాటా విరుద్ధి రావడం, సకాలంలో లోడింగ్ బండ్లు రాకపోవడం, లోడింగ్ చేసి బయట తీయాలనుకున్న వెంటనే టమాటా వచ్చేస్తుంది మార్కెట్కి. అంగళం మార్కెట్లో అయితే గతంలో 11-12 గంటల పైన తర్వాత మాత్రం టమాటా దిగుమతి ఇవాళ ఇప్పుడైతే ఉదయం 7 గంటల నుంచే దిగుమతి స్టార్ట్ అవుతుందన్న. అలా ఉంది పరిస్థితి. హాయ్ అన్న, ఐఎమ్ ఆనంద్ రెడ్డి, ఐఎమ్ ఫస్ట్ లైక్డ్. థ్యాంక్ యూ ఆనంద్ రెడ్డి గారు. జయపాల్ గారు, అన్న అన్ని మార్కెట్లు రేట్ పెరిగింది, వీకోట మార్కెట్ పెరిగింది కానీ వీకోట మార్కెట్లో టమోటా 60-70కి మాత్రమే వెళ్ళింది, పెరగలేదు అన్న. ఏం చెయ్యాలి? చెయ్యడం ఏముందన్నా, ఏ మాట మనకు అమ్మిందో అనుకోలేదు, ఆ మాట మనం టమాటా తీసుకెళ్ళడమే. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. ఏదేమైనా అటల్ బిహారీ వాజ్పేయి గారి 3 వీడియోలు కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు వీక్షకులందరూ, చాలా వైరల్ అవుతున్నాయి. వాళ్ళందరికీ నా ఆ వీడియోలు ఆదరించిన వారికి, చూసిన వారికి, లైకులు కొట్టిన వారికి, షేర్లు చేసిన వారికి అందరికీ శతకోటి వందనాలు సమర్పించుకుంటూ మళ్ళీ చెబుతున్నాను, 2025 సంవత్సరం మాత్రం టమోటా ప్లాంటేషన్ విషయంలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిందే. ఈ 2025 సంవత్సరం టమోటా ప్లాంటేషన్ ఆఫ్ ఇయర్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షితః, అన్నదాత సుఖీ భవ. జై హింద్. ఈరోజు హజ్ యాత్రకు పెడుతున్న మా ముదేడు మామ విజయవంతంగా హజ్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి రావాలని, ఆ అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు ఆయనపైన సంపూర్ణంగా ఉండాలని అల్లాహ్ను మనస్ఫూర్తిగా వేడుకుంటూ భవదీయుడు సయ్యద్ షహతాజ్.